أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قل من حرم زينة الله التي أخرج لعباده والطيبات من الرزق قل هي للذين آمنوا في الحياة الدنيا خالصة يوم القيامة كذلك نفصل الآيات لقوم يعلمون قل إنما حرم ربي الفواحش ما ظهر منها وما بطن والإثم والبغي بغير الحق وأن تشركوا بالله ما لم ينزل به سلطانا وَأَن تَقُولُوا عَلَى اللَّهِ مَا لَا تَعْلَمُونَ آپ ان سے پوچھئے کہ اللہ نے اپنے بندوں کے لیے جو زینت اور کھانے پینے کی چیزیں کھانے پینے کی پاکیزہ چیزیں پیدا کی ہیں ان چیزوں کو کس شخص نے حرام کیا ہے؟ آپ کہہ دیجئے یہ چیزیں دنیاوی زندگی میں ایمان والوں کے لیے ہیں اور قیامت کے دن تو خالص انہی کے لیے ہوں گی۔ ہم اسی طرح تمام آیات کو سمجھداروں کے لیے صاف صاف بیان کرتے ہیں۔ آپ فرمائیے کہ البتہ میرے رب نے صرف حرام کیا ہے ان تمام فاحش باتوں کو جو علانیہ ہیں اور جو پوشیدہ ہیں اور ہر گناہ کی بات کو اور نہ کسی پر ظلم کرنے کو اور اس بات کو کہ تم اللہ کے ساتھ کسی ایسی چیز کو شریک ٹھہراؤ جس کی اللہ نے کوئی سند نازل نہیں کی اور اس بات کو کہ تم لوگ اللہ کے ذمے ایسی بات لگاتے ہو جس کو تم جانتے نہیں۔ ان آیت کو اللہ تبارک و تعالی అడుగుతున్నారు ఏం చెప్తున్నారు? మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు మీరు అడగండి వాళ్ళకి అని వాళ్ళకి అడగండి। అల్లాహ్ తబారక వ తఆలా అన్ని మనుషుల కోసం మంచి మంచి బట్టలు వేసుకుంటారు, మంచి కోసం చూస్తే బాగా అందం కనపడతారు, అట్లాగే మంచి మంచి భోజనాలు తినేది, అట్లాగే మంచి మంచి తాగేది, ఏదో ఎండాకాలంలో ఎన్నో ఇది ఉంటుంది షర్బత్ అని యాదాదో నన్నారి అని ఇంకొన్ని ఎన్నో ఉంటుంది మంచిగా ఎక్కువ తప్పిలేస్తే ఎక్కువ ఎండ ఉంటే తాగనికి ఇది అవుతుంది। అట్లాగే మంచి మంచి తినేది అవి అన్నీ మీకోసం హలాల్ చేసినారు అంటున్నారు, హరాం చేయలే। మంచి మంచి చీజలు ఇవి అన్నీ హలాల్ ఉంది అంటున్నారు। అట్లాగే మీరు అడగండి అంటున్నారు। అవి ఇంకో ఈమాన్ వాళ్ళం के लिए అంటే ఈమాన్లో చేరిన వాళ్ళు ముస్లిమ్స్లో అన్నీ ఖియామత్ రోజు అన్నీ అల్లాహ్ తబారక అడుగుతారు అంటున్నారు। ఇవి ఎవరు ఇచ్చినారు? అల్లాహ్ తబారక తఆలా ఇచ్చినారు, తినేకి తాగినికి మంచివి। అట్లాగే ఏది హరాం చేసినారు అంటున్నారు। హరాం అంటే ఏమిటి? ఏది హరాం అంటే నోరు నుంచి ఎవరికి తిట్టాలా, అవి హరాం చేయకూడదు। తిట్టేది కూడా వేరే వాళ్ళకి గుండెలకు తక్లీఫ్ అవుతుంది, ఇది అవుతుంది, నొప్పి అవుతుంది। ఎట్లా అంటే ఎట్లా మాట్లాడకూడదు, మనుషుల్ని మంచి మాట మాట్లాడాలి। అట్లాగే మీరు ఎన్నో
తప్పుడు పనులు చేస్తారు, ఎన్నో గునాహ చేస్తారు, అవి ఎన్నో వేరే వాళ్ళకి మీరు చాలా కష్టం ఇస్తారు, ఇవన్నీ అల్లాహ్ తబారక్ చూస్తున్నారు అంటున్నారు. అట్లాగే అల్లాహ్తో పాటు షిరిక్ చేయకూడదు అంటున్నారు. షిరిక్ చేసి అల్లాహ్ తబారక్ తాలా మాఫ్ చేయరు. అల్లాహ్ తబారక్ తాలా షిరికి మాఫ్ చేయరు. అట్లాగే కియామత్ రోజు అన్ని అల్లాహ్ తబారక్ తాలా ఫైసలా చేస్తారు. దునియాలో షిరిక్ చేస్తుంటే కియామత్ రోజు పిలిచి అడుగుతారు, ఏం మీరు దీంతో పాటు మీరు షిరిక్ చేసినారు కదా, వాళ్ళందరూ మీకు ఏమైనా రక్షిస్తారా కియామత్ రోజు అని? ఎవరు రక్షిస్తాను కియామత్ రోజు? అల్లాహ్ తప్ప. అందుకోసం షిరిక్ ఇన్న షిర్క లజుల్మున్ అజీమ్ అన్నారు సూరతుల్ లుఖ్మాన్ అల్లాహ్ తబారక్ వ తఆలా. అని షిరిక్ చాలా పెద్దది నేరమని, అల్లాహ్తో పాటు కలిసకూడదు. అల్లాహ్ శక్తి పెద్ద, అందరికన్నా పెద్దది. మా కష్టాలు మా ఏమైతే కూడా అల్లాహ్తో అడగాల మేము, అల్లాహ్ దానికి మంచిగా చేస్తాం. అల్లాహ్ से दुआएं करने बातों में करने की तौफीक अता फरमाए। सुभान अल्लाह व बिहम्दिही सुभानक अल्लाहुम्मा